హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వినీస్ ఆల్సో. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి మేమైతే మార్కెట్కి వెళ్దామని చెప్పేసి చిట్టి తల్లిని అయితే పడుకోబెట్టేస్తున్నాం, కానీ అస్సలు వంట లేదు. మేమైతే సైలెంట్గా ఉండి ఉయ్యాలలో వేసేస్తున్నాము. ఉయ్యాలలో ఉంటే మాత్రం తొందరగా పడుకుంటుంది అని చెప్పేసి తొందరగా అయితే పడుకోబెట్టేస్తున్నాము. సో ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని, అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక మా ఆయన దగ్గర అయితే పాపను వదిలేసి మేమైతే మార్కెట్కి పోదామని సంచి అయితే చదువుతున్నాము. సో మీరు కూడా మార్కెట్ పోయేటప్పుడు ఇట్లాంటి షాపింగ్ మాల్ సంచి అయితే తీసుకుపోతారు కదా. నేను మార్కెట్లో చూసినంత వరకు అందరూ ప్రతి ఒక్క షాపింగ్ మాల్ సంచిలో యూజ్ చేస్తారు. నేను కూడా గదే యూజ్ చేస్తాను. సో ఈ ఒకటేసారి అంటే ఇప్పుడు ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు ఒకటేసారి కూరగాయలు పట్టుకొస్తాను అనమాట. అంటే ఒక్కొక్కసారి మా ఆయన వెళ్తాడు, ఒక్కొక్కసారి నేను వెళ్తాను. ఎవ్రీ టైం అతనే వెళ్ళారు, ఎవ్రీ టైం నేనే వెళ్ళాను. అండ్ ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇది వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గర. నాకు పెళ్ళి కాకముందు ప్రతిసారి మా మమ్మీ మార్కెట్కి పోయేది. నేనైతే మా మమ్మీ వెనకాల మార్కెట్కి పోతానే ఫుల్ వేసేదాన్ని. అయినా మా అమ్మ తీసుకుపోయేది కాదు, ఎందుకంటే ఫుల్ రష్లో తొక్కి పడేస్తారు. అందుకని చెప్పేసి అస్సలు తీసుకుపోయేది కాదు. అట్లాంటిది నేను ఈరోజు నా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం చాలా హ్యాపీగా ఉన్నది. అంటే నార్మల్గా ఎప్పుడు అదే ఫీల్ అవుతుంటా, మా శిఖర పాపకి అదే చెప్తూ ఉంటా. నేను మా మమ్మీ వెనక వెళ్ళడానికి ఏడ్చేదాన్ని, ఇప్పుడు మీరు వస్తున్నారని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటాను. సో మనము మదర్ అయ్యి ఆ ఫీల్ అయ్యేంత వరకు అయితే తెలీదు అందరికీ. అండ్ ఇది వచ్చేసి మన ఇంటి దగ్గరే ఉంటారు అన్నమాట ఇది మార్కెట్. నా లైఫ్లో నేను ఏదైతే కూలిపోయాను అని అనుకుంటానో అది ప్రతిదీ నా పిల్లల ద్వారా అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను సాధించలేనిది నా పిల్లలతో సాధిస్తానన్నమాట. అండ్ ఇక మార్కెట్ అయితే ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఒకటే షాప్ ఉంటుంది. ఈ 10 షాపులు తిరిగి 10 తీసుకునే కంటే ఒకటే షాప్ దగ్గర పోయి ఒకటేసారి అన్నీ తీసుకుంటే అయిపోతాయని చెప్పేసి ఇక ఫాస్ట్గా తీసుకొని అయితే వచ్చేసిన. లేకపోతే ఇక నేను వచ్చేలోపు చిన్న పాప లేచి ఫుల్ ఏడుస్తుంది. హాఫ్ అన్ అవర్ వరకు అయితే పడుకుంటుంది, లేకపోతే ఆడుకుంటుంది. ఇక దానికి మించిగా నేను పక్కన లేనంటే ఇక ఒకటే ఏడుస్తాను అనమాట. ఇక అందుకని ఫాస్ట్ తీసుకొచ్చేసిన. దోసకాయ పచ్చడి అయితే చేస్తాను. మీరు ఎంతమందికి దోసకాయ పచ్చడి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా నేను ఏం చేసిన అంటే ఎప్పుడైనా పప్పు వేసినప్పుడు, తాలింపు వేసినప్పుడు ఇట్లా చేద్దామని చెప్పేసి వేడిలు అయితే తెచ్చిన. అలాగే పప్పు కూడా అమ్ముతారు. సో అంటే మనకి ఏంటంటే నేను క్వాంటిటీ ఫ్రైడే రోజు వరకు, మండే ఈ కర్రీ, ట్యూస్డే ఈ కర్రీ, వెడ్నెస్డే ఈ కర్రీ అని చెప్పేసి ఇక నేను ఒక డే అనుకుంటాను అనమాట. ఆ డే వరకు సరిపోయేవన్నీ ఒకటేసారి మార్కెట్లోకి వెళ్ళి పట్టుకొస్తా. ఎస్, నాకు ఒక్కొక్కసారి ఒక ఫీల్ అనేది వస్తూ ఉంటుంది. ఏంది ఈ పిల్లలు, ఈ సంసారం, ఈ పెళ్ళి ఏంది గోల్ అనిపిస్తుంది. అంటే ఈ నాకు సెకండ్ పాప పుట్టినప్పటి నుంచి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. అంటే డే బై డే ఆడపిల్ల అనే కాదు, అంటే ఇద్దరు పిల్లలు అయిపోయారు, ఇట్లా చేయాలి ఏంది అని చెప్పేసి నాలాగా చాలామంది తల్లిలు సఫర్ అవుతుంటారు. బట్ మనమే ఏదో ఒక స్టెప్ ముందడిగేసి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకొని మనం స్టెప్ వేస్తేనే లైఫ్ అనేది ముందెళ్తుంది. ఇక అలానే ఆలోచించుకుంటూ అలానే ఉంటే మాత్రం ఇది కాదు. ఈ పాప పుట్టిన టైంలో నేను కూడా అట్లానే ఫీల్ అయ్యి ఉండే. అండ్ ఇంకా నేను ఇక మార్నింగ్ వచ్చేసి శిఖర పాప స్కూల్కి అయితే పోయినాం, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కాబట్టి. నేనైతే నార్మల్గా ఇట్లా ప్లెయిన్ శారీ కట్టుకొని వెళ్ళిన. ఎందుకంటే నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 4 months బేబీ కదా, తీసుకొని వెళ్ళాలన్నా సరే ఒకవేళ హెవీ శారీస్ కట్టుకున్న ఇబ్బంది అవుతుంది కావచ్చు. లేకపోతే నాకు ఎక్కువ శారీ క్యారీ చేయడం రాదు, పైగా పాపని నేను ఎత్తుకోవాలి కాబట్టి క్యారీ చేయాలి కాబట్టి ఇక కంఫర్ట్ ఉన్నదని చెప్పేసి ఇట్లా వేసుకున్నా. అండ్ ఇక స్కూల్కి అయితే వెళ్ళిపోయినా. అందరైతే బయట ఉన్నారు, నేను కూడా బయట చూద్దాం అనుకుంటే ఇక ఫుల్ ఎండ కొడుతుంది కాబట్టి ఇక పాపని తీసుకొని బయట ఉండలేక పోయినా. ఇక బయట వాళ్ళందరూ ఎక్సర్సైజ్ లేకపోతే ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి ఇక వాళ్ళ లోపలికి రాగానే వాళ్ళ పార్టిసిపేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, వాళ్ళ స్కూల్ అయితే కింద చేసి పిల్లలు వీళ్ళ స్కూల్ అయినా కదా, ఈ స్కూల్స్లో అయినా సరే ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇక నేను చిన్న పక్కతో కూర్చున్నాం మీద చూడ్డానికి.
ఇక నేను తొందరగానే ఆటోలో వచ్చేసిన అనమాట. ఎందుకంటే ఇక అక్కడ చిన్న పాప ఫుల్ ఏడుస్తుంది. ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిట్టి తల్లి కూడా పక్కకి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇస్తాను ఒకటే మాట్లాడుతుంది అనమాట. ఇంటికి రాగానే ఇక దశావతారం తీసేస్తే, ఎందుకంటే సరే నేను ఎక్కువసేపు కవర్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎంత పని ఉందంటే మార్నింగ్ 6కి లేచినాం. 6కి లేచి 7 వరకు రెడీ అయ్యి 7:30 వరకు వెళ్ళిపోయినాం అనమాట. ఇక ఎక్కడ పని ఉన్నది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జుట్టు పైకి ఇక కొప్పు కట్టుకుంటా. ఇక జుట్టు హీరో పూసుకొని పనులు చేయాలంటే ముందే నాకు ఘోరంగా అంటే ఘోరంగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకైతుందో అర్థమవుతలేదు. ఇక నేను ఏం చేసినట్టే శిఖర పాపని పాపని తీసుకొని చెప్పిన. ఇక టిఫిన్ కోసం అయితే దోశలు వేసేసినాయి. ఇక పక్కన కుక్కర్లో అయితే పప్పు పెట్టేసిన అనమాట. ఎందుకంటే ఇక ఈరోజు సాటర్డే అయినా సరే నాన్ వెజ్ ఏం తినము. శ్రావణ మాసం అనే కాదు కానీ నార్మల్గా నాన్ వెజ్ అయితే తినలేదు. ఇక ఫాస్ట్ ఇక దోశలు చట్నీ అయితే వేసేసి ఫస్ట్ అయితే దోశలు అయితే తినేసిన. ఇంకా అప్పటికి మా ఆయన కూడా వచ్చేస్తాడు. వచ్చేసినాక దోశలు అయితే తినేస్తాం. ఇంకేంటంటే నాకు నార్మల్గా చాలామంది నా పెళ్ళైనప్పటి నుంచి నాకు పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఎట్లా అంటే నీ వంటలు ఇట్లా, నా వంటలు ఇట్లా అని చెప్పేసి అవార్డులు ఇచ్చేటోళ్ళు. ఈ అవార్డులు ఇచ్చేటోళ్ళకి నేను ఏమంటా అంటే, ఫస్ట్ నా వైపు నా వంటలు నేను చూసే బదులు మీ ముఖాలు మీరు అద్దంలో చూసుకుంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా వంటలు నా బిడ్డకి నా మూడికి నచ్చితే చాలన్నట్టే ఫీల్ అవుతాను నేను. ఇక వంకలు తీసేటోళ్ళు ఇక జీవితాంతం వంకలు తీస్తూనే ఉంటారు. ఇక రానప్పుడు ఏం చేస్తామంటే, ఒకవేళ మీకు నచ్చలేదు నేను చేసేది అనుకుంటే ఇక వండుకొని తినడు బెస్ట్. సో అందుకనే మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎక్కడ పోయినా సరే వంటలు అయితే చెయ్యను. నా ఇంట్లో వరకు నా పిల్లలకి నచ్చితే చాలన్నట్టు నా ఇంట్లో వరకే నేను చేస్తాను. ఎందుకంటే ఎంత ఇష్టంగా చేసినా సరే ముఖాలకు నచ్చవన్నమాట. సో మీ ఇంట్లో కూడా ఉంటారు కదా అట్లా వంకలు తీసేటోళ్ళు. మనకి మన బిడ్డకి మన మొగుళ్ళకి ఇంట్లోకి నచ్చినట్టు చేస్తే చాలు. ఇక ప్రతిసారి వంకలు తీస్తా, ప్రతిసారి సోది ముచ్చట్లు పెడతా అనేటోళ్ళకి వండి పెట్టి కూడా వేస్టే. చిరాకు దొబ్బుతుంది అసలు మాటలు మాట్లాడితే. కష్టపడి వంట వేసి పెట్టినా సరే ఏదో మూలాన ఇది తక్కువైంది అది తక్కువైంది అని వంకలు తీస్తూ ఉంటారు. ఇక నేను ఒక దిక్కు మాట్లాడుతుంటే ఇక నా బిడ్డ కూడా మధ్యలోకి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఎందుకంటే మమ్మీ అని నిజాలే మాట్లాడుతుందని చెప్పేసి. అవునా కాదండి, మీరు కూడా ఎంత కష్టపడి వంటలు చేస్తుంటే పక్కకి వెళ్ళి ఇక ఒక మనిషి బాగాలేదు అంటారని చెప్పేసి ఇంకా ఇంకా మంచిగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం అదే మాట పన్నంగా పెట్టుకొని ఇట్లున్నది అట్లుందని ఇంకా నవ్వుతారు పైకి వెళ్ళి. ఎంత బీపీ లేస్తుంది అంటే అట్లా. వాళ్ళు కూడా ఒక ఏంటి పిల్లనే కదా, వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చారు కదా. ఇక పుట్టుకతోనే ఇక వంటలన్నీ నేర్చుకొని పుట్టుకతోనే స్టవ్ దగ్గర పోయి అన్నీ చేసినట్టు ఫీల్ అవుతారనమాట. ఇక నాకు అసంటోళ్ళని చూస్తే బీపీ సర్క్యూట్ ఘోరంగా లేస్తుంది. ఇక సరే అని చెప్పేసి పోనీతి అని చెప్పి ఇక నేను కూడా సైలెంట్ అయిపోతున్నాను అనమాట. రైట్, ఇక నేనైతే ఫాస్ట్ చేసేసి ఇక మా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసిన. ఇక కుక్కర్లో అయితే పప్పు పెట్టేసిన. ఇక ఫాస్ట్గా అయితే వేసేసిన. ఈరోజు ఈ డే అయితే ఇట్లండి అని ఇక మధ్యాహ్నం పూట ఇక వీళ్ళు తిన్న తర్వాత లేచి ఇక స్నానాలు అవి ఇవన్నీ చేయాలి.
ఇంట్లో పని రోజంతా వేసినా సరే ఓడదు అనమాట. ఇక మా ఆయన అయితే ఏంది నువ్వు కెమెరా పెట్టినావా అని ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను షార్ట్ వేసుకున్నాను, కెమెరా ఎందుకు పెట్టినావు అన్నట్టు అడుగుతాను. ఎవరికైనా సిగ్గు అవుతుంది. నార్మల్గా ఇంట్లో ఎట్లుంటాం, నైట్ డ్రెస్సుల మీదనే ఉంటాం కాబట్టి గట్లనే షూట్ చేసిన. ఏదో వీడియోకి మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా లాంగ్ లెంత్ వీడియోలు కూడా మంచిగా రెడీ అవ్వాలి, మనం రెడీ అయ్యి ఇంట్లో పని చేసుకోవాలన్నట్టు ఉండదు. సో నార్మల్గా నేను ఇంట్లో ఎట్లుంటాను, మేము ఎట్లు ఉంటాం అనేది మీకు చూపిద్దాం అనుకొని అయితే ఇట్లున్నాం. ఏదో వీడియో కోసం రెడీ అయ్యి అంత ముస్తాబై కూర్చోవాలన్నట్టు లేదనమాట. సో ఎట్లుండాలో అట్లనే ఉంటాం. సో వీడియో కనుక నచ్చింది అనుకుంటాను. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.